నమస్తే. ఎనలిస్ట్ చాడా శాస్త్రి గారి ఎనాలిసిస్ ఇది. సాధారణంగా ఏదైనా వస్తువు దిగుమతి చేసుకుంటే దానివల్ల దేశానికి నష్టాలేమిటి? ఎంతో పొదుపుగా ఉపయోగించవలసినటువంటి ఫారిన్ ఎక్స్చేంజి అంటే డాలర్స్ని మనం ఖర్చు చేయాలి. ఎందుకు? దిగుమతి చేసుకుంటున్నాం కనుక. దానివలన దేశంలో ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు. ఉత్పత్తి చేయడానికి ఫ్యాక్టరీలు పెడితే ఆ ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి, లేకపోతే అభివృద్ధి ఉండదు. ఉత్పత్తి వలన ఎగుమతులు సాధ్యమవుతాయి. అంటే దిగుమతుల బదులు ఏ వస్తువైనా మనమే ఉత్పత్తి చేసుకుంటే డాలర్స్ మిగులుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అందుకనే మేక్ ఇన్ ఇండియా అనేది చాలా అవసరం. ఒక ఉత్పత్తి రంగం మీద నిజాయితీగా దృష్టి పెడితే వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో అనేది మన దేశంలో మొబైల్ పరిశ్రమ ఉదాహరణగా ఒకసారి చూద్దాం. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చేసరికి దేశంలో సుమారుగా 80,000 కోట్ల రూపాయల విలువైనటువంటి మొబైల్ అమ్మకాలు జరిగితే దానిలో సుమారుగా 20% అంటే 16,000 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి మొబైల్స్ దేశంలో అసెంబుల్ చేయగా మిగతావన్నీ అంటే 80% వరకు 64,000 కోట్ల రూపాయల విలువ చేసే మొబైల్స్ అన్నీ కూడా దిగుమతి చేసుకునేవారు. సుమారుగా 1,050 కోట్ల రూపాయల విలువ గల మొబైల్స్ని ఎగుమతి కూడా చేసేవారు. అదే మోదీ మొదటి 5 సంవత్సరాల పాలన పూర్తయ్యేసరికి అంటే 2019కి దేశంలో మొత్తం మొబైల్ అమ్మకాలు 1,91,000 కోట్ల రూపాయలు. దీనిలో దిగుమతులు ఎంత శాతం అని మనం చూసుకుంటే జస్ట్ 5% లోపు, అంటే కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే మన దేశంలోనే 1,81,000 కోట్ల రూపాయల విలువ చేసే మొబైల్స్ని తయారు చేసేసుకున్నాం. అలాగే 11,000 కోట్ల రూపాయల విలువ చేసే మొబైల్స్ని ఎగుమతి చేశాం. అంటే దేశీయ అవసరాలకు సరిపోయే 1,60,000 కోట్ల రూపాయల విలువ చేసే మొబైల్స్ మనమే తయారు చేసుకున్నాం. సరే, ఇక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమిటి అంటే ఈ సంవత్సరం మార్చికి మన దేశంలో తయారైనటువంటి మొబైల్స్ విలువ 5,33,000 కోట్ల రూపాయలు. అంటే మన దేశ అమ్మకాలకు సరిపోయే మొబైల్స్ అన్నీ దాదాపుగా ఇక్కడ తయారైన మొబైల్స్ ద్వారా మీట్ అవ్వడమే కాకుండా 2,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే మొబైల్స్ని ఎగుమతి చేశాం. దీనిలో ఒక్క యాపిల్ ఫోన్ల విలువ 1,00,000 కోట్ల రూపాయల విలువ. అంటే 2014లో మొబైల్స్ దిగుమతి చేసుకోవడానికి 64,000 కోట్ల రూపాయలు ఫారెన్ ఎక్స్చేంజి ఖర్చు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు 65,000 కోట్ల రూపాయల ఫారెన్ ఎక్స్చేంజి మిగలడమే కాకుండా మరో 2,00,000 కోట్ల రూపాయల ఫారెన్ ఎక్స్చేంజి మొబైల్ ఎగుమతుల ద్వారా మనం ఆర్జిస్తూ ఉన్నాం. ఒక్క 10 సంవత్సరాలలో జరిగినటువంటి దీనిని అభివృద్ధి అంటారా, మిరాకిల్ అంటారా అనేది మీ చాయిస్. ఇలా మనం ఏదైనా చెబితే చాలు ఉక్రోషంతో కడుపు మండిపోయి ముందు వరుసలోకి వచ్చి హాహాకారాలు చేస్తారు కొంతమంది ద్వేషులు. ఇది మోదీ భజన లేకపోతే ఇంకొకటి అని రకరకాల పదప్రయోగాలు చేస్తారు వికృతానందం పొందడానికి, ఏమీ చేయడం చేతకాక. నిరంతరం వారిది విద్వేషమైనప్పుడు ఈ దేశం కోసం పనికొచ్చే అంశాల గురించి సమాచారం అందించడం మనబోటి వారి బాధ్యత కావాలి కదా. అందుకే మనం చెప్తున్నాం, వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, ఇవన్నీ నిజాలు కావు అని ప్రూవ్ చేసుకోమనండి. సరే, అసలు మేటర్లోకి వద్దాం. దేశంలో నిజంగా మొబైల్స్ ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారు? అన్ని సామాన్లు దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేసి అమ్మడమో లేదా ఎగుమతి చేయడమో చేస్తున్నారు. అందుకనే ఇది మేక్ ఇన్ ఇండియా అయింది, మేడ్ ఇన్ ఇండియా కాలేదు. మేడ్ ఇన్ ఇండియా అయితే ఇది వేరే లెవెల్. ఇంకా అయితే ఇప్పుడు చెప్పుకున్నదంతా మేక్ ఇన్ ఇండియా కదా, మరి దీనికి ఇంత ప్రచారం అవసరం ఉందా అనేది క్వశ్చన్. ఈ పాయింట్ మీదే మోదీ ప్రభుత్వ తీరును తక్కువ చేసి వెక్కిరించే విధంగా మాట్లాడతారు కొంతమంది. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. ఎక్కువ శాతం పార్ట్స్ దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా దేశానికి పరోక్షంగా 3,00,000 కోట్ల రూపాయల ఫారెన్ ఎక్స్చేంజి వచ్చి దేశ ఆర్థిక వ్యవస్థకి సహాయం చేస్తోందా లేదా అది మాట్లాడరు. పోనీ అసెంబుల్ చేయడం మరీ ఇంత సులువైన పని అయితే 2014కు ముందు సోనియా ప్రభుత్వం ఇదే పని ఎందుకు చేయలేదు అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అప్పుడు ఇంకా మొబైల్స్ అంత అడ్వాన్స్గా లేవు అంటే మొబైల్స్ కాకపోతే ఇంకో వస్తువు కాకపోతే ఇంకో వస్తువు. మనం మాట్లాడేది ఏంటి? మేక్ ఇన్ ఇండియా గురించి. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వానికి దిగుమతుల మీద ఉన్న సరదా స్వంత ఉత్పత్తి రంగం మీద లేదు. ఇంకో సంగతి కూడా మీకు చెప్పాలి. ఏ దేశం కూడా అంటే చైనా, కొరియా వంటి దేశాలు కూడా మొబైల్ ఫోన్కి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా వాళ్ళే తయారు చేసుకొని పూర్తి మొబైల్ తయారు చేయరు. చాలా వస్తువులు దిగుమతి చేసుకొని మొబైల్ తయారు చేస్తారు. ఈ విషయంలో చైనా కొంచెం డామినేషన్ రోల్లో ఉంది, కాదనట్లేదు. కానీ చైనా కూడా కొన్ని పార్ట్స్ కోసం ఇతర దేశాలపై డిపెండ్ అవుతుంది. ఉదాహరణకు మన దేశంలో యాపిల్ మొబైల్స్ తయారు చేస్తున్నారు కదా, కొన్ని అసెంబుల్ చేస్తున్నారు కదా. మొదట్లో ప్రతి యాపిల్ ఫోన్లో 95% వరకు దిగుమతి చేసుకున్న వస్తువులతో మొబైల్ తయారు చేసేవారు. మెల్లమెల్లగా కొన్ని కాంపోనెంట్స్ దేశంలో తయారు చేయడం మొదలుపెట్టి ప్రస్తుతం యాపిల్ ఫోన్లో 20% కాంపోనెంట్స్ వరకు మన దేశంలోనే తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక బ్రహ్మరహస్యం చెప్పాలి ఇక్కడ. చైనా దేశం ఎప్పటి నుంచో అంటే 24 సంవత్సరాల నుంచి యాపిల్ ఫోన్లు తయారు చేస్తూ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది. చైనా తయారు చేసేటటువంటి యాపిల్ ఫోన్లు చైనా దేశంలో తయారయ్యే కాంపోనెంట్స్ శాతం ఎంతో తెలిస్తే విరగబడిన అవుతారు. యాపిల్ ఫోన్ విలువలో ఈ మధ్య వరకు అవి కేవలం 2.5% వరకే, ప్రస్తుతం సుమారు 7%. అంటే 93% పైగా దేశాలు అంటే ముఖ్యంగా తైవాన్, కొరియాకు చెందినటువంటి వస్తువులు చైనాలో అసెంబుల్ చేసి యాపిల్ ఫోన్లు 24 సంవత్సరాలుగా చైనా ఎగుమతి చేస్తుంది తప్ప చైనాలో పూర్తిగా ఉత్పత్తి అయినటువంటి యాపిల్ ఫోన్లు కావు. ఈ సంగతి ఈ బానిసలకు, ఈ కమ్మీలకు, లిబరాండ్లకు తెలుసు, కానీ తెలియనట్లు నటిస్తారు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, అదేంటో మీకు తెలుసు. ఇక యాపిల్ ఫోన్లు చైనాలో 24 సంవత్సరాల నుంచి అసెంబుల్ అవుతున్నా కూడా దేశీయ కాంపోనెంట్స్ శాతం ఇంకా జస్ట్ 7% ఉండగా భారత్లో యాపిల్ ఫోన్లు అసెంబుల్ చేస్తూ జస్ట్ 5 నుంచి 6 సంవత్సరాలు గడిచింది. సుమారుగా 20% యాపిల్ ఫోన్ కాంపోనెంట్స్ని మన దేశంలో తయారు చేస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తున్న దేశంగా చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ 2వ స్థానంలో ఉంది. ఇది జస్ట్ 10 సంవత్సరాల్లో మనం సాధించాం. సొంత దేశ అభివృద్ధిని చులకన చేసుకోవడం అనే సరదా ఈ బానిసలకు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారు ఉండటం మూలానే ఏ దేశానికైనా సరే హాని అంత తొందరగా ఎదగదు. 1,00,000 అవాంతరాలు వీళ్ళు క్రియేట్ చేస్తారు, జనాల్లో అపోహలు నింపుతారు. కనుక మనమే అప్రమత్తంగా ఉండాలి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.